వీరభద్ర స్వామిలా ఉన్నాడు, భయమే లేదు. కాపలా కాయడానికి పిలుస్తావా? కాపలా చూస్తానండ్రా. ఉమ్, హ. ఓ గొరిల్లా ఫేస్ వేసుకొని దానికి ఒక కళ్ళసోడు ఎట్టుకొని పోజు కొడుతున్నాడు. పోజు దోల తీరుద్ది, నా కొడక తీరుద్ది. నిన్ను రాత్రిపూట కొద్దిగా నైస్గా మాట్లాడుకుందాం. బుల్లెట్, సిగరెట్లు కాస్త తక్కువగా తాగొచ్చుగా. ఎందుకురా? సిగరెట్లు తాగుతూ ఉంటే క్యాన్సర్ వస్తుందయ్యా. క్యాన్సర్ వస్తుందా? వస్తే నాకే వస్తుంది, నీకు రాదు కదా. నోరు ముయిరా. ఎప్పుడు నువ్వు నా మాట విన్నావు గనక అది అర్థమైంది కదా. అట్టాగా. అవును, నువ్వేం మేస్తున్నావు? బఠానీలు. అవి తింటే ఎన్ని రోగాలు వస్తాయో తెలుసా? యాదులా? విటమిన్లు ఉన్నాయా? తిని చూస్తావా? విటమిన్లట. ఓయ్ ఇవిగోవయ్యా, తిని చూస్తావా? నువ్వే తినా. ఒంటికి చాలా మంచిదయ్యా, ధైర్యంగా ఉంటదా. అలాగా? బాగా మెక్కి దొన్నపోతలాగా వెళ్ళా. సిగరెట్ తాక్కయ్యా. పని చూసుకుంటావా? తాగుతూ ఉంటే క్యాన్సర్ వచ్చుద్ది. నాకొస్తే నీకేట్రా? కోలలేదు గిరలేదు, కింద పడేవయ్యా. వదలరా. వదలమంటే నిన్ను రెండు తగిలిస్తేనే మీకు బుద్ధి వస్తుంది. అది ఈ మర్యాద ఉండాలి కన్నా. నీకు మర్యాద ఏట్రా? కాపలాకి వచ్చావు నిద్రపోక. నేను నిద్రపోను, నువ్వు కూడా నిద్రపోబాకో. కర్మరా బాబు. రేయ్, నువ్వు నిద్రపోతావో నేను నిద్రపోతానో బెట్ట కడదామా? ఏం బెట్టు? నీ ఇంటి మీద. జోకా? దేన్ని పెట్టి కొడతావో అని అడుగుతున్నాను. అలాగా? అవును. అదేదో నువ్వే చెప్పు సావు. నాయకుడి పదవి. నాయకుడి పదవా? అవును. రే తల తెక్క సన్నాసి, అది అయిపోయింది కదరా. వచ్చే ఎలక్షన్లో రే ఎలక్షన్లో ప్రజలు ఓట్లు వేయాలరా. నువ్వు వాపస్ తీసుకుంటున్నావు, నాకే అన్న పోస్టు. నేను వాపస్ తీసుకుంటున్నా. అవును. నిన్ను ఈ నాటకాలు ఏమీ వద్దు, పందెంలాగా ఉండాలి, అర్థం చేసుకో. నిన్ను ఏం చేసినా పాపం లేదురా. ఊరికే బావురు కప్పలాగా మురుగుతూనే ఉంటాడు. ఆ టేపు తిరిగాడు, కళ్ళజోడు పెట్టుకొని నిద్రపోతే దేవుడికి తెలుస్తుందా ఏంటి? నిద్రేసేద్దాం. ఏంటి సౌండే లేదు? నువ్వు పడుకున్నావు, నువ్వు ఓడిపోయా. ఏందా నువ్వు అనేది? ఎవరు నిద్రపోయిందే? రాయ్, నువ్వు కళ్ళజోడు ఎట్టుకున్నావు, నువ్వు నిద్రపోయింది నేను చూడలేదనుకున్నావా? కళ్ళజోడు నిద్రపోవచ్చు, వీరుడి కళ్ళు మాత్రం నిద్రపోవు. నీకు నిద్ర వస్తే నిద్రపోయి ఓడిపోయానని ఒప్పుకో. ముందు కళ్ళజోడు తీరా. అలా అంటావు? అవునా? ఇద్దరం కాపలాకి వచ్చాం, కాపలా చూసుకోవాలి. వాడికి కూడా భయం వచ్చినట్టుకుందే. మేల్కొని ఉందాం. ఒరేయ్, నిద్రపోకురా, పరుగు పోద్దురా. ఈడు లేచేటప్పటికి తెల్లారిపోద్ది. ఈడికన్నా ముందు మనం లేస్తే సరిపోద్ది. ఏంటండి కాపలాకి వచ్చిన ఇద్దరు నిద్రపోతున్నా అనుకుంటున్నారా? నాయకులు కదా, అలాగే ఉంటారండి. అసలు ఏం జరిగిందో మనమే కనిపెడదామా? ఇటు చూడు రంగమ్మ, మా డివిజన్ స్టేషన్లో ఉన్న కంప్లైంట్లని మీ అబ్బాయి పేరు మీదే ఉన్నాయి. ఆ కంప్లైంట్స్ ఆధారంతో ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి మీ అబ్బాయిని దోషం చేసేయచ్చు. కానీ నేను అలా చేయను.
ఎందుకంటే రక్షక భటులు మీ మిత్రులని మన సీఎం గారు చెప్తున్నారు. ఆ మాటకి గౌరవించిన వాడే నిజమైన పోలీస్. నేను ఆ దారిలో నడిచేవాడినే. సమాజంలో ఉన్న యూత్ పైన బాధ్యతతో ఒక బాధ్యత గల పోలీస్ ఆఫీసర్గా చెప్తున్నా. మీ అబ్బాయి కిట్టు గాని ఇక్కడ ఉన్నాడంటే అతన్ని ఎవరన్నా ఏదన్నా చెయ్యొచ్చు. తమ్ముడికి ఏం కాకూడదు సార్. అందుకు నేనేం చేయాలో అది మాత్రం చెప్పండి. వాడిని వెంటనే గ్రామానికి పంపించేయండి. అదే వాడికి మంచిది. చిన్న వయసు, 100 ఏళ్ళు బతకాల్సినవాడు. నెలాఖరైతే రోడ్డు మీద వెళ్లే బళ్ళని ఆపి అదుందా ఇదుందా అని అడగకుండానే రసీదు వేసే పోలీసోడా ఇలా మాట్లాడుతున్నాడని ఏంటి ఆశ్చర్యంగా ఉందా? నేను అలాంటోని కాదు, వివేకానంద గారి మాటలు పాటించేవాడిని. జీవితానికి ఉన్న చిక్కుముళ్ళని తీయడమే ఒక తెలివైన నిర్ణయం. నా నిర్ణయం మీద నేను చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఏమైంది రాజేష్? ఏమైంది? ఇప్పుడు కూడా నీకు పని దొరకలేదా? షణ్ముఖ, నా మొక్కుని నువ్వు తీర్చావయ్యా. రాజేష్, కాసేపు ఫోన్ ఇవ్వా? హలో, రే రమేష్, అమ్మను మాట్లాడుతున్నాను రా. చెప్పమ్మా. రాజేష్ కి పని దొరకలేదురా. అలాగా? ఇదిగో వెంటనే వచ్చేస్తున్నాను. అమ్మా, ఏ ఇంట్లో అయినా కొడుకుకి ఉద్యోగం దొరికితే సంతోషపడతారు, కానీ ఇక్కడేం జరుగుతోంది? రే, నువ్వు నోరు మీరా. నువ్వు పనికెళ్తే 25,000 రూపాయల జీతం. నువ్వు ఈ ఊరు వదిలి వెళ్ళిపోతే 65,000 రూపాయల లాభం. అమ్మా, కన్ఫామ్ గా వెళ్ళాలా అమ్మా? రే, నువ్వే కదరా చెప్పావు ఉద్యోగం దొరకపోతే ఊరు వదిలి వెళ్ళిపోతానని. ఎందుకమ్మా విలేజ్కి వెళ్ళమంటున్నావు? అన్ని విషయాలు నేనే చెప్తే ఏం బాగుండదు. వాళ్లే చూసుకుని తెలుసుకోవాలి. నువ్వు ఊరికి వెళ్ళాలి, రెడీ అవ్వు. శోభనా, అన్నయ్య, అన్నయ్య నీకు బార్న్విల్, టెంప్టేషన్, డైరీ మిల్క్ అన్ని కొనిస్తాడు. షాపింగ్ మాల్ కి తీసుకువెళ్తాడు, సరేనా? దానికి ఏంటన్నయ్య? అన్నయ్య ఇక్కడ ఉంటేనే కదా తీసుకువెళ్ళగలడు. అవును. నువ్వు చెప్తే అమ్మ వింటుంది కదా. అన్నయ్యని ఇక్కడే ఉండిపోమని చెప్పి అమ్మకి నువ్వే చెప్పు. ఓ అలాగా? ఇది నీ చెవివు. అన్నయ్య, నాకు కొత్తగా ఒక బాయ్ ఫ్రెండ్ దొరికాడు. హలో అంబిక, చెప్పర్చనా? రెడీగా ఉన్నావా? అవును, స్నానం చేస్తున్నాను. అంబిక, తెలుసు కదా ఇంకా 45 మినిట్సే ఉంది బస్కి.